తప్ప, చదువుకుంటేనే వస్తాయి తప్ప ఇంకా దేని వల్ల కూడా రావు. మనకు అక్షరమే ఆయుధంగా మనకు ముందుకు పోవాలి. మన వర్గాల బిడ్డలందరూ కూడా వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు. ఎవని ఫోటోకో లైక్ కొట్టుడొద్దు, నీ ఫోటోకు లైక్ కొట్టేటట్టు తయారు చేసుకో. నీ బొమ్మ చూడంగానే చటుక్కు నొక్కాలి, నీ ఫోటో చూడంగానే చటుక్కున షేర్ చేయాలి, వాట్సాప్లో గ్రూపులో పెట్టాలి. ఎంతసేపటికి టైం పాస్ చేసుకున్న డేటా అయిపోయేదాకా ఒత్తి 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 ఆ ఊళ్ళలో కూసోకు. టౌన్లకు రా, పట్టణాలకు రా. ఇక్కడ తెలివి ఎక్కడ ఉంది, మన జాతి ఎక్కడ ముందుకు పోతుంది, ఎక్కడ ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోవాలో చదువుకున్నాను చూసుకొని నేర్చుకొని మనం కూడా సంస్కారవంతంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకా నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, మా తాత అదే ఎక్కిండు నేను ఇదే ఎక్కుతా, అవన్నీ బంద్ చేయాలి. అవునా అవునా? వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు. నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇట్లా ఆలోచించే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి, ఇట్లా ఎదిగే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ ఆసక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలుబెలిగించి కంటికి వెలుగందించాడు, ఆకుపసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు, రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇట్లాంటి పోటీ సమాజంలో దానికంటే ఉన్నతమైంది తయారు చేసే బిడ్డలుగా ఈ తరం పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎవరో తయారు చేసింది మేము అనుభవిస్తాం కాదు. నేటి రాబోయే తరానికి నువ్వే విచ్చనం అనేదే చరిత్ర రాయబడుతుంది కనుక మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం 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 అర్థం. అట్లాంటి అర్థవంతమైనటువంటి జీవితంగా నేటి తరం ఎదగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడించి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. जागो रे जागो अंबेडकर, जगज्जननेత अंबेडकर, बडुगुలకు ప్రాణం अंबेडकर, భవితకు మార్గం अंबेडकर. जागो रे जागो अंबेडकर, जगज्जननेత अंबेडकर, బడుగులకు ప్రాణం अंबेडकर, భవితకు మార్గం अंबेडकर, బడుగులకు ప్రాణం. మీ అందరి కరాతాల ద్వారాల నడమ మీ చప్పట్లతో మీ గొంతు నా గొంతు ఆకాశానికి దద్దరిల్లే విధంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి గర్వపడే విధంగా మనందరి పాట మనందరి మాట ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ అందరూ ఒకసారి సభలో ఉన్న అన్నవాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్కు పాడుతూ కొడదాం, చప్పట్లు కొడదాం. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్. जागो रे जागो अंबेडकर, जगज्जननेత अंबेडकर, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. మన ఏపూరు సోమన్న నోట అది పాట కాదు మాట కాదు, నిద్రపోయినోళ్లను తట్టి లేపే ఒక తీయటి తూట. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా చరిత్రలో అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి. మనం
ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. స్వాగతం పలుకుతున్నాం వారికి. వేదికపైకి వేంచేస్తున్న పెద్దలందరికీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సీనియర్ అధికారులు, ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు, మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు తాము అందుకొని మనకు అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులు, ఉత్సవాల కమిటీ చైర్మన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పెద్దలందరికీ అంబేద్కర్ గారి ఆశీస్సులు అందిస్తున్న వేదిక ఇది. జై భీమ్. జై భీములతో మారుమోగుతోంది యావత్ భారతదేశం. పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇప్పుడు